ఈ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఎంఫార్మసీ ఎవరైతే కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆల్రెడీ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది అండ్ చాలా స్టూడెంట్స్కి మీ యొక్క వెరిఫికేషన్ పెండింగ్ అయిందా సక్సెస్ అయిందా అని మనకు వెబ్సైట్లో లాగిన్ అయ్యి చూసుకోవచ్చండి. సో ఇందులో కంప్లీట్గా ఒక 7 ఇంపార్టెంట్ డౌట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ కావచ్చు, మళ్ళీ సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ పెండింగా సక్సెస్ అయిందా అని మీరు చెక్ చేసుకోవాలి. సో మీరు ఆల్రెడీ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో సో మీ యొక్క లాగిన్ ఐడి ద్వారా మీరు మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు. సో చాలామంది మనకి ఇక్కడ సర్టిఫికేట్ సబ్మిటెడ్, వెరిఫైడ్, అప్రూవ్డ్ ఉంది కదా. సో ఈ స్టేటస్ ఉంటే ఇంకా మీ సర్టిఫికేట్స్ ఇంకా కంప్లీట్గా వాళ్ళు వెరిఫై చేయలేరు. సో మీరు 2 or 3 days ఇంకా వెయిట్ చేయండి. అందరూ చేస్తారు, కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. సో మనకి ఎంఫార్మసీ వాళ్ళు ఉంటారు, ఎంటెక్ వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఎవ్వరు కూడా కంగారు పడకండి, అది అంతా అయ్యే వరకు మీకు అందరూ చేస్తారు. సో కొద్దిగా వెయిట్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పెండింగ్ వచ్చిన వాళ్ళకు ఇక్కడ రీమార్క్ వస్తుంది. సో రీమార్క్లో కొంతమందికి అప్లోడ్ పీసీ అంటారు, కొంతమంది అప్లోడ్ ఇయర్ సెమిస్టర్ మెమోస్ అంటారు, కొందరు అప్లోడ్ ఇయర్ టీసీ కావచ్చు. సో ఏదో ఒక రీజన్ ఇక్కడ ఇస్తారు. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ ఏమొచ్చిందంటే యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్ పెండింగ్. రీమార్క్లో ఏమొచ్చింది, అప్లోడ్ పీసీ, సో ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇది మీ కాలేజీలో ఇస్తారు. అండ్ ఇక్కడ ఏమిచ్చారు, ఇండివిజువల్ మెమోస్. సపోజ్ మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేకపోతే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో అక్కడ మీరు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ పెట్టండి. సో ఇక్కడ ఏదో ఒక సర్టిఫికేట్ అయితే పెట్టండి. ఇండివిజువల్ మెమోస్ కూడా మీరు అప్లోడ్ చేయండి. సో ఎందుకంటే ప్రూఫ్, సో మీరు పాస్ అయినట్టు. సో ఇక్కడ ఏదైతే మీరు 8th సెమిస్టర్ మెమోస్ పాస్ అయిన వాళ్ళు ఉంటారో అవన్నీ పెట్టండి. అండ్ ఎవరైతే 7th సెమిస్టర్ ఉంటే 7th సెమిస్టర్ పెట్టండి. అండ్ 8th సెమిస్టర్ ఇంకా రిజల్ట్స్ రాకపోతే మీరు మెమోస్ అన్న లైక్ రిజల్ట్ షీట్ అన్న డౌన్లోడ్ చేసుకొని మీకు కాలేజ్ దగ్గర ఉంటే అక్కడ ప్రిన్సిపల్ సైన్ కావచ్చు, స్టాంప్ కానీ పెట్టండి. లేకుంటే కుదరకపోయినా 8th సెమిస్టర్ మెమో ఆన్లైన్ జిరాక్స్ మెమో అన్న పెట్టండి. సో ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ మెమోస్ పెట్టాలన్నీ. సో మీరు పాస్ అయినట్టు చూస్తారు. అండ్ ఇక్కడ పీసీ ఉంటే పీసీ పెట్టండి, లేదంటే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అన్న తీసుకోండి. ఆ కోర్స్ కంప్లీషన్ మీద మీకు ఓవరాల్ CGPA ఉండాలి. అండ్ స్టాంప్ కావచ్చు, అవన్నీ మీరు కాలేజీలోనే ఇస్తారు. సో ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ వెరిఫికేషన్ పెండింగ్లో వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారో అవి అప్లోడ్ చేయండి. లేకపోతే దానికి రిలవెంట్ అయిన సర్టిఫికేట్స్ అన్న మీరు అప్లోడ్ చేయాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, సో నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు అండర్టేకింగ్ టీసీ అనేది అప్లోడ్ చేస్తారు, కాకపోతే వాళ్ళు తొందరగా అప్లోడ్ చేయలేరు. సో ఇంకా ఎవరైతే టీసీ ఇష్యూ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ మనకు PG సెట్ వెబ్సైట్లోనే అండర్టేకింగ్ టీసీ ఫార్మేట్ ఇచ్చారు, అది డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకొని అందులో ఒక ఫార్మేట్ ఉంటుంది, మీ నేమ్, సో మీ ఫాదర్ నేమ్, హాల్ టికెట్ నెంబర్, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీ కాలేజ్ నేమ్, సిగ్నేచర్. సో మీ సిగ్నేచరే అది అప్లోడ్ చేసి జస్ట్ అండర్టేకింగ్, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది మీరు బయట జిరాక్స్ షాప్లో ప్రింట్ తీసుకొని అది ఫిల్ చేసి మీరైతే టీసీ ప్లేస్లో అది అప్లోడ్ చేయాలి. సో టీసీ బదులు మిగతా అన్నీ మీరు సర్టిఫికేట్స్ ఉంటే అవి అప్లోడ్ చేయండి. ఏవైతే సర్టిఫికేట్స్ లేవో దాంట్లో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. దాని మీద CGPA కానీ అన్నీ ఉంటాయి. పీసీ బదులు వాటి ప్లేస్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్. సో మొన్న అప్లై చేసిన వాళ్ళకి ఇంకా సబ్మిటెడే వచ్చింది, వెరిఫైడ్, అప్రూవ్డ్ రాలేదు. సో ఈ వెరిఫై కావచ్చు, అప్రూవ్డ్ కావచ్చు, టైం టేకింగ్ ప్రాసెస్. సో ఎవరైతే 5 days అయింది మాకు ఇంకా రాలేదు, 7 days అయింది మేము ఫస్ట్ రోజు అప్లై చేసాం, అలాంటి క్యాండిడేట్స్ కూడా కొద్దిగా వెయిట్ చేయండి. సో అందరి అవుతాయి కాబట్టి చాలా స్టూడెంట్స్ ఉంటారు. సో మెల్లగా వెరిఫై చేస్తారు. సో ఏం టెన్షన్ తీసుకోకండి. సో అప్రూవ్డ్ అయిన వాళ్ళకు మీకు మీ నేము, మీ ఫాదర్ నేము, మీరు ఎందులో గ్రాడ్యుయేషన్ వచ్చారు, సో మీకు అక్కడ క్యాస్ట్ కావచ్చు, అవన్నీ డిస్ప్లే అవుతాయి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈమెయిల్ సర్వీస్. సో మీరు PG సెట్ వెబ్సైట్లోనే కింద మీకు ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ కింద ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. ఆ ఈమెయిల్ సర్వీస్ ద్వారానే సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ అన్న చేసుకోవాలి. అండ్ రిక్వెస్ట్ అంటే మీకు ఏమైనా క్వశ్చన్స్ కావచ్చు, ఏమైనా క్వెరీస్ ఉన్న రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా మీరు వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు. సో సర్టిఫికేట్స్కి సంబంధించింది ఏ విధంగా మీరు అప్లోడ్ చేయాలి, ఎడిట్ ఆప్షన్ కావచ్చు, అది ఆల్రెడీ వీడియో చేశాను, ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, అది చెక్ చేసుకోండి. సో ఈ సర్టిఫికేట్స్లో మీరు మెమోస్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, టీసీ కావచ్చు. అండ్ ఎవరైతే టీసీ అప్లోడ్ చేయలేరో ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా మీరు మళ్ళీ టీసీని అప్లోడ్ చేయండి. సో మీరు ఎడిట్ ఆప్షన్ అంటే అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ రాదండి. మీరు ఏ ఎడిట్ ఆప్షన్ అయినా మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారానే చేయాలి. సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ అయినా, రిక్వెస్ట్ అయినా. సో ఈ రిక్వెస్ట్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంది, సో ఏమైనా క్వెరీస్ ఉన్నాయి, సో అవన్నీ ఇక్కడ అడగాలి. సపోజ్ ఎవరికైతే 5 days అయింది ఇంకా వెరిఫై అప్రూవ్ రాలేదో, సార్ ఐ హ్యావ్ అప్లోడెడ్ ఆల్ మై సర్టిఫికేట్స్, ప్లీజ్ రీవెరిఫై మై సర్టిఫికేట్స్ అని మెసేజ్ చేయొచ్చు. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మీ PG సెట్ హాల్ టికెట్ నెంబర్, ఐ అప్లోడెడ్ 5 days బిఫోర్, సో ప్లీజ్ వెరిఫై వన్స్ అగైన్ అంటే వాళ్ళు చెక్ చేస్తారు.
సో చెక్ చేసి మళ్ళీ మీకు అప్రూవ్ కావచ్చు, అవి స్టేటస్ చూసుకోవాలి. సో ఇక్కడ 5th పాయింట్ వచ్చేసి మనకు క్యాస్ట్ ఇన్కమ్ అండి. సో ఇన్కమ్ అయితే పక్కా 20-25 ఉండాలి. పీజీ సెట్ వాళ్ళకు గేట్ జీప్యాట్కి ఇన్కమ్ లేకపోయినా పర్లేదు, ఏం కాదు. క్యాస్ట్ వచ్చేసి కొంతమంది దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేవు, సో తొందరగా వెళ్ళి తెచ్చుకోండి. 2014 తర్వాత ఎప్పటిదున్నా ఓకే. క్యాస్ట్ ఇన్కమ్ అయితే 20-25 ఉండాలి. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ కూడా చాలామంది ఇష్యూస్ ఉన్నాయి. సో మైనారిటీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే 10th క్లాస్కి సంబంధించిన టీసీ కావచ్చు అవి కూడా అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 1 వీక్ టైం ఉంటుంది కాబట్టి మీరు ఈ మైనారిటీ సర్టిఫికేట్ ఇన్కమ్ కావచ్చు అవన్నీ సీట్ అలాట్మెంట్ కన్నా ముందు కూడా చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 9th కదా, సో 9th తర్వాత అప్లోడ్ చేయొచ్చు అంటే అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు సీట్ అలాట్మెంట్ కన్నా బిఫోర్ ఎప్పుడన్నా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో తెచ్చుకోండి మీ సేవలో. సో మీ సేవలో 1 వీక్ 4 డేస్ టైం పడుతుంది అంటే వాళ్ళకు ఒక 1000 రూపీస్ 500 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే వితిన్ 1 డేలో ఇస్తారు. సో వెళ్ళి తెచ్చుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ బీటెక్ సంబంధించిన సర్టిఫికేట్స్ అండి. సో టీసీ లేని వాళ్ళందరూ మీరు వెబ్సైట్లో అండర్టేకింగ్ టీసీ ఉంది, అది అప్లోడ్ చేసుకోండి. సిఎంఎం లేని వాళ్ళు మెమోస్ పెట్టాలి, 8th సెమిస్టర్ మెమోస్. ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేని వాళ్ళు మీరు కోర్స్ కంప్లీషన్ పెట్టండి. నెక్స్ట్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మీరు కాలేజ్లో ఇస్తారు, కాలేజ్లో అడగండి పీజీ సెట్కి కావాలి మాకు. సో దాని మీద ఓవరాల్ CGPA ఉండాలి, మీ హాల్ టికెట్ నెంబర్, మీ కాలేజ్ నేమ్ అండ్ మీ కాలేజ్ ప్రిన్సిపల్ సైన్ కావచ్చు అవన్నీ ఉండాలి. నెక్స్ట్ కస్టోడియన్ దేనికంటే మీరు ఇప్పుడు ఈ 1 వీక్ తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది ఒక 10-15 డేస్ తర్వాత. సో మీ సర్టిఫికేట్స్ కొన్ని మీ బీటెక్ ఆర్ బీఫార్మసీ కాలేజ్లో ఉంటుంది. సో ఆ కాలేజ్లో వాళ్ళు అడుగుతారు మీ సర్టిఫికేట్స్ అన్నీ కావాలని. సో అప్పుడు ఈ ప్రూఫ్ అంటే మీ సర్టిఫికేట్స్ మీ కాలేజీలో ఉన్నట్టు ప్రూఫ్. సో దాని తర్వాత ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఇస్తామని ఒక లెటర్ రాస్తే సరిపోతుంది. సో రిజిస్ట్రేషన్కే 9th డేట్ లాస్ట్. రిజిస్ట్రేషన్ అంటే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ కరెక్ట్ చేస్తారా రాంగ్ చేస్తారా సంబంధం లేదు, కానీ మీరు ఏదో ఒక సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయడానికి 9th లాస్ట్ డేట్. సో 10th రోజు ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారు. ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఎవరైతే ప్రాపర్గా అన్ని సర్టిఫికేట్స్ పెట్టారో వాళ్ళకు మాత్రమే వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఇస్తారు. సో 10th వరకు మీకు ఛాన్స్ ఉంటుంది, రీ అప్లోడ్ కావచ్చు, ఎడిట్ ఆప్షన్ కావచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో ఈ ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు సర్టిఫికేట్స్ రీ అప్లోడ్ కావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కావచ్చు, అన్ని ఈమెయిల్ సర్వీస్ ద్వారానే చేయాలి. వాళ్ళకి కాల్ చేసినా లిఫ్ట్ చేయరు, లిఫ్ట్ చేసినా కూడా వాళ్ళు ఈమెయిల్ సర్వీస్ ద్వారానే చేయండి అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అంటారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ 11th 12th రోజు మీకు నచ్చిన కాలేజెస్ స్పెషలైజేషన్స్ అన్నీ పెట్టుకోవచ్చు. సో ఈ వెబ్ ఆప్షన్స్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే ఎవరైతే పెండింగ్లో ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయమన్నారో ఆ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయండి. లేని సర్టిఫికేట్స్ బదులు మీరు కోర్స్ కంప్లీషన్ అన్న పెట్టండి. టీసీ లేని వాళ్ళు అయితే పక్కా ఆ టీసీ ఒకటి అండర్టేకింగ్ది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇప్పటివరకు ఇంకా అప్రూవ్ కాని వాళ్ళు డోంట్ వరీ, వాళ్ళు వెరిఫై చేస్తారు, వెయిట్ చేయండి. రెగ్యులర్గా మీ లాగిన్ ఐడి ద్వారా మీరు స్టేటస్ చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే పెండింగ్లో ఉన్న వాళ్ళు మీరు ఏ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమన్నారో పీసీ కావచ్చు, సిఎంఎం లేకపోతే ఇండివిజువల్ మెమోస్ 8 పెట్టాలి. ఎవరైతే బ్యాక్లాగ్స్ కావచ్చు అండ్ రిజల్ట్స్ రాని వాళ్ళకు పెండింగ్లో పెడతారు. సో సెకండ్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో phase 1 తర్వాత phase 2 కూడా ఉంటుంది. phase 1లోనే మీరు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇందులో ఏమైనా పాయింట్స్ మిస్ అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద మెన్షన్ చేయండి. ఏ డౌట్ ఉన్నా మీరు ఇక్కడ ఈమెయిల్ సర్వీస్ ఉంది కదా, సపరేట్ వీడియో చేశాను. ఆ ఈమెయిల్ సర్వీస్ ద్వారా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రిక్వెస్ట్ కానీ క్వైరీ కానీ ఉంటుంది, అందులోనే ఆప్షన్. ఆ ఆప్షన్ ద్వారా మీరు క్వశ్చన్స్ అడిగి మీ స్టేటస్ అక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయండి. అంటే ఇక్కడ మీరు సబ్మిటెడ్ వెరిఫై అప్రూవ్డ్ ఉంది కదా, సార్ నాది సబ్మిటెడ్ అయింది, వెరిఫై అయింది, అప్రూవ్డ్ కాలేదు, ఒకసారి రీవెరిఫై చేయండి అని ఇంగ్లీష్లో జస్ట్ అక్కడ రాస్తే సరిపోతుంది. సో అప్రూవ్ చేస్తారండి, చాలామంది ఉంటారు కాబట్టి. సో నాది అవ్వలేదు ఇంకా అని కింద మెసేజ్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. సో మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మీరైతే ఏం టెన్షన్ పడకండి. సో 9th రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్, 10th వరకు మీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. 11th 12th కూడా కొంతమంది కావు, ఆ రోజు కూడా చేస్తారు. సో మీకు 12th వరకు ఛాన్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.